స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. తిరుమల వెళ్లి బ్రహ్మోత్సవాలను దర్శించుకోలేని భక్తులందరూ వాడపల్లి వచ్చి బ్రహ్మోత్సవాలను దర్శించుకునేలా తిరుమలను తలపించే విధంగా వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కళ్యాణ మహోత్సవంలో హోమాల్లో పాల్గొని స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు స్వామివారి వైభవం ప్రపంచమంతా చాటేలా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాడపల్లి దివ్యక్షేత్రం 2.5 కిలోమీటర్ల విద్యుత్ దీపాలంకరణలతో దేవస్థానమంతా ఫల పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దడంతో భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు దర్శనం, అన్నప్రసాదం, అల్పాహార ఏర్పాట్లతో సౌకర్యవంతంగా దర్శనం కలిగేలా ఉన్నాయని తెలిపారు. శానిటేషన్, టాయిలెట్ సౌకర్యాలతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చంటిబిడ్డల తల్లులకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లతో గతంలో 2-3 గంటలు పట్టే దర్శనం ఇప్పుడు ఉచితంగా అత్యంత శీఘ్రంగా జరుగుతుందన్నారు. శాసనసభ్యునిగా తాను నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాస్టర్ ప్లాన్ అమలుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम అంతర్గతంగా 4వ రోజు ఉత్సవాంత శ్రవణ సమయమందు
సర్వ భక్తజనావళి తరపున ప్రభుత్వం ఓకేనా